ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. అధ్యాయంలో మనం సంఘంగా స్థాపించబడి క్రీస్తులో ఉన్న మనం ఏ రీతిగా జీవించాలి అనే విషయాలు 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా వ్రాయబడ్డాయి. 4వ అధ్యాయంలో మనం చూసాము, మనము నూతనత్వాన్ని కలిగి జీవించాలి, పాతవన్నీ గతించాలి, క్రొత్తగా ఉండాలి. క్రొత్తగా అంటే యేసులాగా ఉండాలి. పాత అలవాట్లన్నీ, పాత స్వభావాన్ని, ఆశల్ని అన్నింటినీ విడిచిపెట్టి యేసుని పోలి జీవించాలి. యేసయ్యలాగా బ్రతకండి, యేసుకు తగిన సమానత్వానికి ఎదగండి అని తెలియచేసిన పౌలు గారు ఈ 5వ అధ్యాయంలో మరికొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనండి. మొదటి వచనంలోనే స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఏమనంటే, మీరు ప్రియులైన పిల్లలలాగా దేవునిని పోలి నడవండి. అప్పుడే మీరు ప్రియులైన పిల్లలు అవుతారు. మీరు ఎవరినో పోలి, ఎవరినో అనుసరించాలి, ఎవరిలాగానో జీవించాలి అని కోరుకోవద్దు. అన్నింటికి అందరికీ మాదిరి ప్రభు అయిన క్రీస్తే. మనం మారాల్సింది కూడా క్రీస్తు లాగానే. మనం జీవించవలసింది కూడా యేసయ్య లాగానే. ఎందుకంటే రక్షణ ఇచ్చింది యేసయ్యే. మనందరి పాపాల కోసం సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసింది కూడా యేసయ్యే. కాబట్టి యేసుని పోలి నడవండి. అప్పుడు మీరు ప్రియులైన పిల్లలవుతారు. ప్రియ విశ్వాసులారా, ప్రియమైన పిల్లల్లాగా అంటే ప్రత్యేకమైన పిల్లలు, ఇష్టమైన పిల్లల్లాగా, దేవుడికి నచ్చే పిల్లల్లాగా మీరు నడవండి. తండ్రి ఉన్నాడు. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు సాధారణంగా తనకి ఇష్టమైనట్లుగా తన ఆలోచనల చొప్పున, ఉద్దేశాల చొప్పున నడుస్తున్నాడు. మరో కుమారుడు ఉన్నాడు. ఈ కుమారుడు తండ్రిలాగా తండ్రి ఏవైతే చేస్తాడో పనులు చేస్తూ, తండ్రి ఎలా జీవిస్తున్నాడో అలాంటి జీవిత విధానాన్ని కలిగున్నాడు మరో కొడుకు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ కొడుకుని తండ్రి బాగా ఇష్టపడతాడు అంటే, తనలాగా తాను చేస్తున్న పనులను అనుసరించి చేస్తున్న బిడ్డను తండ్రి బాగా ఇష్టపడతాడు. అందరిలో కూడా మెచ్చుకుంటాడు. ఎందుకు అంటే ఆ బిడ్డ ప్రియముగా కనిపించాడు. దేన్ని బట్టి ప్రియముగా కనిపించాడు? దేన్ని బట్టి ఇష్టుడిగా కనిపించాడు? దేన్ని బట్టి ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించాడంటే తండ్రిలాగా చేశాడు. తండ్రి ఎలా ఉన్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఎలాంటి పనులు చేస్తూ ఉన్నాడో వాటిని అనుసరిస్తూ ఉన్నాడు గనక ఆ బిడ్డ అంటే తండ్రికి ఇష్టం. ఇప్పుడు మీరు కూడా సంఘంలోకి వచ్చిన మీరు లోకస్తుల్లాగా జీవించొద్దు. లోకస్తులు అంధకార సంబంధమైన మనసు కలిగి ఉన్నారని, లోకస్తులు కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారని, వారు దేవుణ్ణి ఎరగక అజ్ఞానంతో లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారని 4వ అధ్యాయంలో వ్రాసిన పౌలు 5వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు దేవుని పిల్లలు కదా! మీరు దేవుని పోలి నడవండి. దేవునిలో ఉండటానికి వచ్చిన మీరు ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే దేవుని పోలి నడుచుకొనండి. ప్రియ విశ్వాసులారా, నేటి యుగంలో ఉన్న యువతి యువకుల్ని మనం గమనిస్తే వారు అభిమాన నటుడని, మా అభిమాన నటి అని వారెలాగున్నారో వారి వస్త్రధారణ, వారి విధానం, వారి పద్ధతులు, వాళ్ళ మాటలు అనుసరిస్తూ మేమే వాళ్ళం, వాళ్ళే మేమా అన్నట్లుగా కొందరు జీవిస్తున్నారు. కొందరు వాళ్ళలాగా ఉండరు. ఎప్పుడు ఎదుటోళ్ళలాగా ఉండటానికి చూస్తారు. సరే, వారేమన్నా తిండి పెడతారా? వారు నటించారు. నటించినందుకు జీతం తీసుకున్నారు. ఇంటికి వెళ్ళిపోయారు. వారు నటించిన ఆ నటన ప్రదర్శన చూసిన ఈ బిడ్డలేం చేస్తున్నారంటే వాళ్ళలాగా మారిపోతున్నారు. అయితే వాళ్ళలా రూపం మార్చుకున్నందుకు, వాళ్ళలాగ నటించినందుకు, వాళ్ళ ఆ మాటలు పలికినందుకు వాళ్ళకి డబ్బులొచ్చాయి. మరి వీళ్ళకో ఏమీ రావు.
పైగాను మా మా అభిమాన నటుడని, మా అభిమాన నటుడని వర్గాలుగా ఏర్పడి, మా వ్యక్తి గొప్ప, మా వ్యక్తి గొప్ప అనుకుంటూ ఇంకా ఘర్షణలకు దిగుతున్నారు. వాళ్ళలాగా వీళ్ళు తయారవుతున్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ విధానం, వాళ్ళలాగా కనిపించాలి. వారు ఏ బట్టలేసుకున్నారో వీరవే ప్రత్యేకంగా వెళ్ళి వెతికి మరి కొనుక్కోవడం. వాళ్ళెలాంటి కట్టు, బొట్టు కలిగి ఉన్నారో ఆడపిల్లలు, అలాగే మగపిల్లలు ఇలాగూ వేరే ఎవరినో చూసి నడుస్తున్నారు. సరే ఓ క్రైస్తవుడా, నీవు క్రీస్తును అనుసరిస్తున్నావు కదా! నీ వస్త్రధారణ, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ అనుకరణ, అనుసరణ ఎవరిని పోలి ఉండాలంటే దేవుణ్ణి పోలి ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవు కదా! నీలో దేవుని లక్షణాలు రావాలి. ఎందరిలో ఉన్నా సరే. 100 మందిలో ఉన్నావా? 1000 మందిలో ఉన్నావా? 1,00,000 మందిలో ఉన్నావా? సరే. ఇద్దరిలో, 10 మందిలో, ముగ్గురిలో ఎంతమంది మధ్యలో ఉన్నా నీలో యేసయ్య రావాలి. యేసయ్య కనిపించాలి. నువ్వు దేవుని పోలికగా బ్రతుకు. ఎవరినో వెంబడించడం మానేయి. వారు అలాగ వెంబడించినందుకు వాళ్ళకి దక్కాల్సింది వాళ్ళకి దక్కింది. మరి నీకు మంచి ప్రతిఫలం దక్కాలంటే నువ్వు యేసయ్యలాగా మారు. యేసయ్యలాగా నడువు. యేసయ్యలాగా జీవించు. సరే ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్నొస్తుంది. మనిషినైతే నేను చూస్తున్నాను. అందుకే చాలా తేలికగా అనుసరించగలుగుతున్నా. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారో నేను అలా మాట్లాడగలుగుతున్నా. ఆ వ్యక్తి ఎలాంటి హావభావాలు పలికించారో నేను నా ముఖంలో అలాంటివి పలికిస్తున్నాను. వారు కనిపించారు గనక వారిని నేను అనుసరించి నడుస్తా ఉన్నాను. మరి దేవుడు కనిపించడు కదా! అని మీకు అనుమానం ఉందా? దేవుని పోలిక బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా దేవుని పోలికలు మనం కొన్ని చూస్తాము. దేవుని పోలి నడవండి. సరే క్రీస్తు ఎలా ఉన్నాడు? రెండో వచనానికి రండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను, బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనండి. చూసారా? క్రీస్తంట మిమ్మును ప్రేమించాడు. అంటే సంఘస్థులైన మిమ్మల్ని మనందరినీ క్రీస్తు ప్రేమించాడు. ప్రేమించడం అంటే ఏ గొప్పతనం ఉందని మనలో? మనం పాపం చేసి దూరస్థులమైపోయాం కదా! పాపం చేసి బలహీనులంగా, శత్రువులంగా, చచ్చిన స్థితిలో అపరాధాల చేత చచ్చి ఉన్నామని పూర్వపు అధ్యాయాల్లో మనం ఈ పత్రికలోనే చదివాము. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారుగుండగా క్రీస్తు మిమ్మును తనతో కూడా జీవింపజేసినని మనం చదివాము. అంటే మనం చచ్చిన స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో చూసి స్నేహం చేసేంత గొప్పతనం మనలో ఏమీ లేదు. మనల్ని ఇష్టపడేందుకు ఏదో గొప్పవారమని కాదు. మన దగ్గర డబ్బుందని కాదు. ఇవి మనుషులు చూస్తారు. బాగా మాట్లాడతాడు, నాకు అవసరం అవుతాడు. ఇదిగో ఈమె బాగా చక్కగా ఉంటుంది. ఈమె వల్ల నాకు కాస్త ఉపయోగం అని మనుషులు ఆలోచిస్తారు. దేవుడు అలా ఆలోచించల. ప్రభువు ప్రేమ పరిశుద్ధమైనది. ప్రేమ పరిశుద్ధాత్మ ఫలాలలో ఒకటి. ఎవరైతే క్రీస్తులోకొచ్చి పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఫలాలు ఫలిస్తారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. ఆ వ్యక్తిత్వం మంచి లక్షణాలు సంపాదించుకోవడాన్నే ఫలాలు అంటాము. అయితే అందులో క్రీస్తు మనల్ని ప్రేమించాడంట. మనం పరిమళ వాసనగా ఉండాలని, మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలని, మనం ప్రత్యేకంగా ఉండాలని, మనల్ని చూచిన వారు మనల్ని చూచి ఆకర్షించబడాలని మన కోసం ఆయనే అర్పణగా, బలిగా అర్పించుకున్నాడు. ప్రాణత్యాగం చేసింది ఆయన కోసం గాదు, మన కోసం. నేను ప్రాణత్యాగం చేసేసాను అంటూ ఆయనేదో సన్మానాలు పొందటానికి కాదు. ఆయన దేవుడు. ఆయన ప్రత్యేకంగా మరలా సన్మానం కోరాల్సిన అవసరం ఏంటి? మరాయన ప్రేమించింది ఎవరిని? మనల్ని. ఇష్టపడింది ఎవరిని? మనల్ని. త్యాగం చేసింది మన కోసమే. సిలువనందు తాను పొందిన ప్రతి శ్రమ, తాను ఈ భూమి మీద అనుభవించిన ప్రతి కష్టం మన కోసమే. మనల్ని పరిశుద్ధులుగా చేసి, పరిమళ వాసనగా నిలబెట్టాలని మన కోసమే తనను తాను అర్పణగా అర్పించుకున్నాడు.
అలాగనే మీరు ప్రేమ కలిగి నడవండి. పై వచనంలో క్రీస్తును దేవుని పోలి నడవమన్నాడు. దేవుని పోలికేంటో చెప్తున్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రభువు ప్రేమమయుడు. మీరు కూడా పరిశుద్ధ ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మనందు పరిశుద్ధమైన హృదయంతో ప్రేమించేవారుగా ఉండాలి. మరలా చెప్తున్నాను, లోక సంబంధమైన ప్రేమ కాదు యేసు ప్రేమ. బదులు ఆశించేది కాదు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమకుండే లక్షణాలు స్పష్టంగా కానవస్తాయి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని, కోపపడదని, అమర్యాదగా నడవదని, స్వార్థాన్ని కోరుకోదని, బదులు ఆశించనిదని ఎన్నో మంచి లక్షణాలు ప్రేమను గురించి చదివాము. యేసు ప్రేమ పరిశుద్ధ ప్రేమ. ఎదురేది ఆశించకుండా ప్రేమించాడు. యేసు ప్రేమలో ఇవ్వటం ఉంది గాని, ఏదో వెతికి తీసుకోవడం లేదు. యేసు ప్రేమలో స్వార్థం లేదు. యేసు ప్రేమలో మలినం లేదు, మత్సరం లేదు, స్వార్థపూరితమైన కాంక్ష ఏమీ లేదు. మన తండ్రి అలాంటి ప్రేమమయుడు. ఆయన్ని ఆరాధించే పిల్లలం మనం కూడా ఆయన ప్రేమను అనుసరించి నడవాలంట. దేవుని పోలి నడవటం అంటే ఆయన లక్షణాలను మనలో చూపించడమే. అంతే కదా! ఇప్పుడు ఈ యువత అభిమాన నటుడిని చూస్తున్నారు. నటుడు ఎలా కనిపిస్తున్నాడు? ఏ రంగు బట్టలేసుకున్నాడు? ఎలాగూ తను తాను రూపుదిద్దుకున్నాడు? ఎలాంటి మాట తీరు, ఎలాంటి యాస వాడుతున్నాడో చూసి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళను ప్రతిబింబిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా మన యేసయ్యను చూపించాలంటే, యేసయ్య లక్షణాలను మనం మనలో ఇముడ్చుకొని ఇతరులకు కనపరిచేలాగా ఉండాలి. ప్రభు ప్రేమమయుడు. సరే, నీవు కూడా అందరిని ప్రేమిస్తున్నావా? యువత ప్రేమను అపార్థం చేసుకొని, వ్యర్థమైన సంబంధాలు పెట్టుకొని, జీవితాలను, దేహాలను పాడు చేసుకుంటున్నారు. అది వ్యర్థమైన ప్రేమ. అది స్వార్థపూరితమైంది. అటుదాన్ని విడవండి. దైవిక ప్రేమను చూడండి. దేవుని ప్రేమతో నింపబడండి. ఎదుటివారిని గౌరవంగా చూడండి. వ్యర్థమైన ఆశలను విడిచిపెట్టండి. 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనా ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. చూసారా? ఇంకా కొన్ని చెప్తున్నారు. ఏమనంటే, మీలో జారత్వం ఉండకూడదు. ఏ స్త్రీ ఇంకొక పురుషుడిని, ఏ పురుషుడు స్త్రీని, లేదా ఎవరినైనా సరే స్వార్థపూరితమైన శరీర ఉద్రేకాలకు సంబంధించిన ఆశలతో తప్పుగా చూడకూడదు. తప్పుగా ఆలోచించకూడదు. వ్యర్థమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోకూడదు. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి యుక్త కాలానికి వచ్చిన యువకులకు పెద్దలు నిశ్చయించి వివాహం చేసినప్పుడు వారిరువురు భార్యాభర్తగా జతపరచబడ్డారు కాబట్టి వారి సంబంధాన్ని వారు కొనసాగించుకుంటారు. అంతే. మరలా జతపరచబడిన స్త్రీ పురుషుడు వేరొకరిని ఆశించకూడదు. ఎవరితో జతపరిచారో వారు వారితోనే ఉండాలి. వివాహానికి ముందు ఇలాంటివి చేయకూడదు. వివాహం తర్వాత కూడా వేరే వారితో ఎవరైతే భార్యాభర్తగా ఉన్నారో వారు ఇంకా అక్రమ సంబంధాలు ఇలాంటివి ఉండకూడదు. ఇంకా చెప్పాలంటే వాటి పేరు కూడా ఎత్తొద్దు అంటున్నాడు పౌలు. అంటే మీరు లోకంలో ఉన్నారు. లోకంలో ఇలాంటి మనుషులున్నారు. మీరు దేవుని పిల్లలు. మీరు వాటి పేర్లు కూడా ఎత్తొద్దు. జాగ్రత్తగా ఉండండి. పరిశుద్ధంగా ఉండండి. 4వ వచనం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి గాని, మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరించకూడదు. ఇది మీకు తగవు. చూసారా? ఇంకా చెప్తున్నారు. ఇవన్నీ యేసు లక్షణాలే. మన యేసే లక్షణాల్లో ఈ చెడ్డవి ఉన్నవు కదా! జారత్వం ఉండదు. అపవిత్రత ఆయనేమి చేయడు. లోభత్వం ఆయన కలిగి లేడు. లోభి మనస్తత్వం లేదు. ఆయన ధారాళంగా ఇచ్చే దేవుడు. ఆయన వీటి పేరు కూడా ఎత్తడు. ఇష్టపడ్డు. మనం కూడా అంతే. తర్వాత 4వ వచనంలో కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలి. మంచి వచనాలు. కృతజ్ఞతతో స్తుతి వచనాలు మన నోట రావాలి. అంతే తప్ప బూతులు రాకూడదు. చాలా దారుణమైన పరిస్థితి. ఈవేళ మనం అలాగ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇద్దరు యువకులు గాని నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారి సంభాషణ మీరు వింటే బూతు మాటలే. బూతు మాట లేకుండా ఒక వాక్యం గూడా వాళ్ళు పూర్తి చేయరు. అంత దారుణంగా మాట్లాడుకుంటున్నారు.
కొందరు పోకిరి మాటలు మాట్లాడతారు. చిన్న పెద్ద ఉండదు. ఆహ్, ఎవరు గౌరవం ఇవ్వాలి, ఈళ్ళని ఎలా గౌరవించాలి అవేముండదు. పోకిరోళ్ళలాగా అల్లరి చిల్లరగా వీధుల చివరలో కూర్చొని బల్లల మీద దారిన వెళ్ళిపోతూ ఉండే వారందరిని పిలిచి గేలి చేసే మాటలు. కొందరు సరసోక్తులు చూసారా? ఈవేళ 2 రకాల అర్థాలొచ్చే మాటలు ప్రయోగించడం. కొందరు సరదా అనుకుంటున్నారు గానీ, మనం క్రైస్తవ పిల్లలం కదా! తోటి వారిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడకూడదు. కొందరిని చూస్తూ ఉంటాము. చిన్న పెద్ద ఉండదు. ఏది పడితే అది అనుకోవడం. సరదాగా ఎదుటోళ్ళు నవ్వుతారని ఇంకొకరిని తప్పు పట్టొచ్చా? తప్పు పట్టకూడదు. కొందరు ఈ విధంగా ఉన్నారు. అటివి మనకు తగవంట. మనం చేయకూడదు. బూతులాడకండి. పోకిరి మాటలు మాట్లాడొద్దు. సరసోక్తులు, వ్యంగ్యంగా మాట్లాడడం, 2 రకాల అర్థాలొచ్చేలా మాట్లాడడం, ఎదుటివారు చిన్నబుచ్చుకునేలాగా, నలుగురిలో ఒకరిని గేలి చేసేలాగా మనం మాట్లాడకూడదు. జాగ్రత్తగా ఉండాలి. 5వ వచనం వ్యభిచారి అయినా, అపవిత్రుడైన, విగ్రహారాధికుడైన, ఉన్న లోబి అయిన క్రీస్తు యొక్కయు, దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయంగా తెలుసు. మీకే తెలుసు. నేను కొత్తగా చెప్పాలా అంటున్నాడు పౌలు. వ్యభిచారైన, అపవిత్రమైనవి పట్టుకునేవాడు, ముట్టుకునేవాడు, అట్టి కార్యాలు చేసేవాడు, విగ్రహారాధన చేసేవాడు, లోభత్వాన్ని కలిగున్నాడు. పైన 3, 4 వచనాల్లో చెప్పారే అలాంటి బూతు మాటలు, ఇష్టానుసారమైన జీవితం, జారత్వం ఇలాంటివి ఎవరైతే కలిగుంటారో వారు దేవుని రాజ్యంలో చేరలేరు. వీరు సంఘంలో ఉంటారేమో, సంఘంలో వచ్చి నటిస్తారేమో, వారమంతా బూతులాడి లేదంటే ఇష్టానుసారంగా జీవించి ఎవరినో పోలి నడుచుకొని ఆదివారపు ఆరాధనకొచ్చి మాకేమి తెలీదని తలలు వంచి, మోకరించి ప్రార్థన చేసినంత మాత్రాన సంఘంలోకి రాగలుగుతారు గానీ, దేవుని రాజ్యంలోకి రాలేరు. సరిజేసుకోవడం ఎంతైనా మంచిది. 6వ వచనం వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మును మోసపరచనీయొద్దు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వస్తుంది. చూసారా? వ్యర్థమైన మాటలతో ఎవరెవరిని మోసం చేయకూడదు. అలాగే మిమ్మల్ని కూడా ఎవరు మోసం చేయకుండా చూసుకోనండి. ఇలాంటి మాటలు వినటం మొదలుపెడితే మనం అవిధేయులమవుతాం. అవిధేయులైతే దేవుని ఉగ్రతకు పాలుభాగస్తులవుతారు. అందుకే ఏది పడితే అది వినకండి. జాగ్రత్త. 7వ వచనం గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండొద్దు. 8 మీరు పూర్వము చీకటి ఉంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడవండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయైనను అవమానకరమై ఉంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే గదా! ఇందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించుడని ఆయన చెప్పుచున్నాడు. ఒక భాగం ఏమంటున్నారంటే ప్రేమ కలిగి నడు. ప్రేమ ఉంటే వ్యర్థమైనవి నీలో ఉండవు. చూసారా? ప్రేమ ఉంటే బూతులు, సరసోక్తులు, వ్యర్థమైన ఆశలు, ఒకరి మీద ఒకరికి పిచ్చి కోరికలు ఇలాంటివి ఉండవు కదా! అందుకే ప్రేమ కలిగుండు. ఎలాంటి ప్రేమ? క్రీస్తు లాంటి ప్రేమ. యేసయ్య ఎలా ప్రేమించాడు? ఏమి ఆశించకుండా మన కోసం తన్ను తానే అర్పించుకునేంత ప్రేమించాడే. నువ్వు కూడా అలాంటి మంచి ప్రేమ కలిగుండు. తర్వాత మనం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తాము. వెలుగు సంబంధులుగా జీవించాలి. పూర్వము చీకట్లో ఉన్నాము. పాపంలో ఉన్నాము. ఎన్నో రకాల అంధకార క్రియలు జరిగిస్తూ వచ్చాము. ఇప్పుడైతే వాటిని చెప్పడం గూడా, వాటి గురించి మాట్లాడడం గూడా అవమానంగా మనం భావిస్తాము. కాబట్టి నిద్ర మేలుకున్నట్లుగా మనం మారి అంటే నిద్రలో ఉన్నట్లుగా కాదు. ఇప్పుడు నిద్ర మేలుకొని తెలివిలోకి వచ్చిన వాడిలాగా క్రీస్తు మన మీద ప్రకాశించాడని మనం తెలుసుకొని, క్రీస్తు వెలుగులో మనం ఉండాలి. వెలుగు ప్రతిదాన్ని ప్రత్యక్షపరుస్తుంది. వెలుగు ప్రతిదాన్ని ఖండిస్తుంది. వెలుగు సంబంధులాగా జీవించాలి. వెలుగు ఫలం ఫలించాలి. వెలుగు ఫలం సమస్తమైన మంచి క్రియలతో ఉంది. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం అనే వాటితో కనబడుతుంది. నువ్వు వెలుగు సంబంధివా? అయితే నీలో మంచితనం ఉండాలంట. నీతి ఉండాలి. ఇది దేవుని నీతి. నీ నీతి కాదు.
క్రీస్తు రక్తం వలన కడగబడ్డ నీవు నీతిమంతుడుగా ప్రభు చేత తీర్చబడాలి. సత్యం, సత్యం యేసయ్యే. యేసయ్యని గట్టిగా పట్టుకోవాలి. యేసయ్యని అనుసరించి నడవాలి. అప్పుడు మనం వెలుగు సంబంధులుగా ఉంటాం. వెలుగు సంబంధుల్లో చీకటి కార్యాలుండవు. అబద్ధాలుండవు. మోసాలుండవు. దొంగ రాత్రిపూట అందరూ పడుకున్న వేళ చాలా రాత్రి ఉన్నప్పుడే తన పని చేసుకోవడానికొస్తాడు. ఇతడు దొంగ కాబట్టి చీకటిని ఇష్టపడతాడు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి వెలుగుని ఇష్టపడాలి. వెలుగు సంబంధిగా బ్రతకాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధిలాగా మనం జీవించాలి. అంధకార క్రియల్లో పాలుభాగస్తులంగా ఇక ఉండకూడదు. ఒకప్పుడు తెలియక చేశామా? యేసయ్యని తెలుసుకున్నాక వాటిని చేయకూడదు. తెలియక చేశాను గనుక కనికరించబడ్డానంటాడు పౌలు కూడా. ఎందుకంటే తాను మునుపు హింసకుడు, దోషకుడు, హానికరుడు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గాన వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెలుగు దర్శనాన్ని చూచి ప్రభు స్వరం స్పష్టంగా విన్నాడో నాటి నుంచి మారిపోయాడు. పశ్చాత్తాపం అడిగాడు. గత వాటన్నింటిని క్షమించమని వేడుకున్నాడు. దేవుడు కూడా క్షమించి అతనినే ఒక గొప్ప స్వార్థికుడిగా మార్చుకున్నారు ప్రభు. ఇక అతడు వెలుగు సంబంధిగా బ్రతుకుతున్నాడు. పాపాన్ని విడిచిపెట్టాడు. మనం కూడా అలాగే యేసులోకి రాకముందు అవన్నీ చెల్లాయేమో గాని యేసయ్యలో అవేవి నడవవు. ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు ప్రతిదాన్ని తేటపరుస్తుంది. నువ్వు జరిగించావనుకోవచ్చు. అయితే వెలుగు ప్రతిదాన్ని బయటికి తీసుకొస్తుంది. అందుకోసం జాగ్రత్త కలిగి వెలుగు సంబంధుల్లాగా మర్యాదపూర్వకంగా నడవటం దేవుని పిల్లలమైన మనకెంతో మంచిది. 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేదో గ్రహించండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరినొకడు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గురించిన పాడుచు, కీర్తించుచు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. ఇప్పుడేం చెప్తున్నారంటే ప్రభు చిత్తాన్ని తెలుసుకోండి. మొదట ప్రేమ కలిగి ఉండండి. దేవుడు ప్రేమమయుడు. 2 దేవుడు వెలుగై ఉన్నాడు. మీరు వెలుగు సంబంధులుగా బ్రతకండి. 3 దేవుడు జ్ఞానమూర్తి. ఆయన జ్ఞానం కొలతలేనిది. మనం కూడా జ్ఞానుల్లాగా ఉండాలి. జ్ఞాని దినాలు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వడు. సద్వినియోగం చేసుకుంటాడు. అజ్ఞాని అయితే మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. జీవితాన్ని పోగొట్టుకుంటాడు. కొందరున్నారు మీరు మీకు తెలుసు. గమనించండి. విలువ తెలిసినవాడు అయ్యో! నేనిప్పుడు విద్యాభ్యాసం చేస్తున్నాను. ఈ విద్యాభ్యాసంలో నన్ను నా తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు గనక నేను మంచిగా చదువుకొని ఈ విద్యను పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని దీక్ష పట్టుకొని ఏ వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండా అంత సమయం దొరికితే మనకు ఏవైతే అనుమానాలున్నాయో ఆ సబ్జెక్టులను తీసుకొని మరలా చదువుకొని అవసరమైతే పెద్దలైన వారి దగ్గరికి వెళ్లి నేర్చుకొని లేదంటే గ్రంథాలయాలకెళ్ళి పుస్తకాలు తీసుకొని పరిశోధించి మరికొంత సమాచారాన్ని సేకరించి తను సిద్ధపడతాడు. ఇతన్ని జ్ఞాని అంటాం. కొందరుంటారు అరజ్ఞానులు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత వేలకు వేలు పెట్టి వారిని చదివిస్తున్నారో వారికి తెలీదు. గ్రహించరు. తెలియకేముంది? కాపోతే వారికది పెద్ద విషయమే కాదు. వాళ్ళ అమ్మ నాన్న కష్టం వాళ్ళ కళ్ళకు కనిపించదు. అలాగూ ఎంతో వేలకు వేలు డబ్బులు కాలేజీల్లో, స్కూల్స్‌లో కట్టి చదివిస్తా ఉంటే, ఆ వయసులో చదువుకోకుండా వ్యర్థమైన వ్యసనాలకి, పోకిరి చేష్టలకు అలవాటు పడిపోయి, కాలేజీకి సరిగా వెళ్ళకుండా, పోకి మిత్రులతో ఆయా స్థలాలకు పోకుండా ప్రతి చోటకు పోతూ సమయాన్నంతా వ్యర్థం చేసుకొని, పరీక్షల సమయానికొచ్చేసరికి చేతులెత్తేసి రాయలేక ఇంకా వెనకబడిపోతూ సబ్జెక్ట్స్‌ని అలాగే ఫెయిల్ అయిపోతూ, ఇక వాటిని పాస్ అవ్వలేక, వాళ్ళ కోర్సును కూడా పూర్తి చేయలేక, ఎన్ని రకాలుగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారో మనకు తెలుసు కదా! అందుకే
దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. జ్ఞాని అయితే సమయాన్ని పసిగడతాడు. మన దేవుడు జ్ఞాని. కాబట్టి మనం కూడా జ్ఞానులంగా ఉండాలి. రాబోతున్నది ఉగ్రత అని తెలిసినప్పుడు యేసుక్రీస్తులో మనం ఇంకా దగ్గరకు రావాలి. ఇంకా ప్రార్థన జీవితాన్ని పెంచుకోవాలి. ఇంకా వాక్య ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. దేవునికి దగ్గరవ్వాలి. ఎందుకంటే రాబోతున్న దినాలు గడ్డవి. అవి హానికరంలే గాని క్షేమకరం కావు అని తెలిసిన జ్ఞాని ఏం చేస్తాడంటే దేవుడికి దగ్గరవుతాడు. అలాగే తన బాధ్యతను గుర్తించి ఇంట్లో బాధ్యతాపరుడుగా ఉంటాడు. సంఘంలో బాధ్యత తీసుకుంటాడు. కుటుంబంలో బాధ్యత తీసుకుంటాడు. సమాజానికి కూడా బాధ్యత కలిగి ఉంటాడు. అన్ని రకాలుగా మంచి జీవితాన్ని జీవిస్తాడు. జ్ఞాని అయితే. అజ్ఞానంతో ఉన్నవాడు ఎలాగుంటాడు? చెడ్డ మాటలు మాట్లాడతాడు. తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. అందుకే చెప్తున్నారు. మీరు అవివేకులుగా ఉండొద్దు. ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోనండి. మీరు ఆయన చిత్తం తెలుసుకునే జ్ఞానులుగా ఉండాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం ఉంది కొంతమందికి గాని, దైవిక జ్ఞానం లేదు. దేవుని చిత్తం తెలుసుకుందాము. ప్రభు ఇష్టమేంటో నెరవేరుద్దాము. ప్రభు ఆశ మనం తీర్చాలి. మన కోసం ప్రభు ప్రాణత్యాగం చేశాడని కనీసం క్రైస్తవుల్లో ఉన్న పిల్లలకు కూడా, యవ్వన పిల్లలకు కూడా చాలా మందికి ఈ స్పృహ లేదు. అజ్ఞానంగా దినాలు వెళ్లబుచ్చుకుంటున్నారు. నరకానికి నడిపించబడుతూ ఉన్నారు. నరకానికి దగ్గరగా ఉన్నారు. నీకు సమయం ఉంది కాబట్టి ఆ సమయాన్ని పాడు చేసుకోవద్దు. క్రీస్తు జ్ఞానం గలవాడు. అన్నింటిని చిక్కబెడతాడు గానీ ఏది పాడు చేయడు. నీవు కూడా యేసయ్య పిల్లోడివైతే, యేసయ్య బిడ్డవైతే, యేసయ్యకు ప్రియమైన బిడ్డవైతే జీవితాన్ని పాడు చేసుకోకు. చక్కబెట్టు. చెడ్డవాటిని చేయకు. దేవుని చిత్తమేంటో తెలుసుకో. మద్యంతో మత్తులై ఉండకూడదంట. దానిలో దుర్వ్యాపారం ఉంది. ఆత్మ పూర్ణులుగా ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడిన వారుగా ఉండాలి. ఒకరిని ఒకరు ఈ వయసు నుంచే అలాగే పెద్ద వయసు వచ్చే వరకు కూడా పెద్ద వయసులో కూడా చిన్ననాటి నుంచి ఒకరినొకరు కీర్తనలతోనూ, సంగీతంతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ ఉండాలి. ఒక్కొక్క పాట మనం ఇతరులకు కొంచెం బోధ చేసేలాగా మనం ఆత్మ సంబంధమైన మాటలతో, సంగీతంతో ఒకరిని ఒకరం పురికొల్పుకుంటూ, ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ, హృదయాలలో ప్రభువుని గురించి పాడుతూ, ఎల్లప్పుడూ ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మన కోసం చేసినవన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనలో భయపడుతూ, ఒకరికొకరు లోబడి ఉండాలి. మన దేవుడు జ్ఞాని. మనలో కూడా ఈ జ్ఞానం ఉండాలి. అయ్యో! నాకు సమయం ఇచ్చాడే, ఈ సమయాన్ని పాడు చేసుకోకూడదు. అయ్యో! నాకు ఆరోగ్యం ఇచ్చాడే, ఈ ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకోకూడదు. జ్ఞాని సమయాన్ని పోగొట్టుకోడు. జ్ఞాని ఆరోగ్యాన్ని పోగొట్టుకోడు. జ్ఞాని ఆత్మీయ జీవితాన్ని కూడా పోగొట్టుకోడు. ప్రార్థన చేసుకుంటాడు. పాటలు పాడుకుంటాడు. ఒకరితో ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. పెద్దోళ్ళకు లోబడతారు. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. నువ్వు జ్ఞానిగున్నావా? విజ్ఞానిగున్నావా? ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, పాటలు పాడుతూ అవి ఇతరులకు మేలుకరంగా ఉండేలాగా నీ జీవితాన్ని నీవు కూడా పాడు చేసుకోకుండా నీవి నీవు కాపాడుకుంటూ నీ వలన ఇతరులు కూడా కాపాడబడేలాగా జీవిస్తున్నావా? వ్యర్థంగా నీ దినాలు సాగిపోతున్నాయా? 3 విషయాలు చెప్పాను. యేసుక్రీస్తు పోలిక ప్రేమ. ప్రేమ ఉంది గనకే ఏ చెడు లక్షణాలు ఉండకూడదు. ఇతరులను కూడా ప్రేమిస్తాం గనక ప్రేమించాలి గనక ఎదుటివారిలో కీడు, స్వార్థం ఎదుటివారి విషయంలో ఆలోచించకూడదు. మనం ప్రేమించేవారమైతే స్వార్థంగా ఉండకూడదు. 2 వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులైన వారిలో పాపం ఉండదు. 3 దేవుడు జ్ఞాని. మనం కూడా జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానులుగా ఉంటేనే ఆయన పిల్లలమవుతాం. జ్ఞాని ఆరోగ్యాన్ని పాడు చేసుకోడు. సమయాన్ని పాడు చేసుకోడు. ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసుకోడు. నీ సంగతేంటి? ఆలోచించు. ఎలాగున్నావు ప్రియ విశ్వాసి? ప్రేమ కలిగున్నావా? అందరిని పరిశుద్ధమైన ప్రేమతో నీవు ఆదరిస్తున్నావా? ప్రేమించే బిడ్డవైతే స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు. ఎదుటి వాళ్ళ కీడు కోరుకోరు. ఎదుటి వాళ్ళని చెరపాలని, పాడు చేయాలని, వాళ్ళను తక్కువ చేయాలని ఆలోచించరు. వెలుగు సంబంధులు ఏ పాపం చేయరు. రహస్య కార్యాలు వారిలో ఉండవు. ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకుంటారు. ప్రతిదాన్ని విడిచిపెడతారు. యేసయ్యలాగా యథార్థంగా జీవిస్తారు. 3 జ్ఞానం. యేసయ్య జ్ఞానవంతుడు. నీవెలాగున్నావు? జ్ఞానం ఉంటే నీకు సమయం విలువ తెలుస్తుంది. ఆరోగ్యము దేవుడిచ్చిన జీవితం విలువ తెలుస్తుంది. ఆత్మీయ జీవితం విలువ తెలుస్తుంది. పెద్దలకు లోబడాలని, ఎవరికివ్వాల్సిన గౌరవం వారికివ్వాలని, దేవుడు రాబోతున్నాడు అంటూ భయపడుతూ జీవించాలనే జ్ఞానం ఉంటుంది. నీకుందా? దేవుని పోలికలు. దేవుడు ప్రేమించిన ప్రేమ. దేవుడు ఎలాంటి పరిశుద్ధమైన వెలుగులో ఉన్నాడో అలాంటి వెలుగు జీవితం. దేవుడు ఎలాంటి మంచి జ్ఞానం మనకు కూడా అలాంటి జ్ఞానవంతమైన జీవితం.
ప్రియ సహోదరి, సహోదరుడా, జ్ఞానం కావాలా? అయితే ప్రభువునడుగు. సందేహించకుండా అడుగు. ఆయన ధారాళంగా దయచేస్తాడని యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5, 6 వచనాలు సెలవిస్తున్నాయి. నీకు జ్ఞానం కావాలా? ప్రభువునడుగు. వెలుగు సంబంధిగా బ్రతకాలా? అయితే క్రీస్తు దగ్గరికి రా. ప్రేమతో జీవించాలనుకుంటున్నావా? క్రీస్తుని చూడు. ఆయన సిలువ వైపు చూడు. ఆయన నీ కోసం చేసిన త్యాగాన్ని స్మరించు. ప్రేమ అంటే ఏంటిదో నీకు తెలుస్తుంది. 22వ వచనం నుంచి కుటుంబ బాధ్యతల గురించి ఈ 22వ వచనం నుంచి 6వ అధ్యాయంలో కొంత భాగం వరకు కుటుంబ జీవితాలు ఎలాగుండాలి, అలాగే క్రీస్తు సంఘం ఏమయ్యుంది అనే విషయాలు పౌలు గారు చర్చిస్తున్నారు. 22వ వచనం నుంచి. స్త్రీలారా, పురుషునకు వలె ప్రభువునకు వలె మీ సొంత పురుషులకును లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మనము క్రీస్తునకు లోబడినట్లుగా సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైన ముడతయైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యమును ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు. కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘాన్ని గురించి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకోవాలి. ప్రియశాస్త్రులారా, ఇక్కడ భార్యాభర్తల వివాహ సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ వారిరువురు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో తెలియచేస్తూ దాన్ని పోలికగా తీసుకొని సంఘాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం ముందు నుండి చెప్తున్నాం కదా, మొదటి అధ్యాయంలో సంఘం యేసయ్య శరీరంతో పోల్చబడింది. రెండవ అధ్యాయంలో మందిరంగా కట్టబడుతున్న మందిరంగా పోల్చబడింది. మూడవ అధ్యాయంలో ఒక గొప్ప మర్మం ఇప్పుడు ప్రత్యక్షమయ్యే సత్యంలాగా పోల్చబడింది. నాలుగవ అధ్యాయంలో నూతన పురుషునితో పోల్చబడింది. అంటే అన్ని నూతనంగా ఉండాలి సంఘంలో ఉన్న వ్యక్తులందరి జీవితాలు. ఐదవ అధ్యాయంలో దేవుని యొక్క వధువుగా పోల్చబడింది. ఆరవ అధ్యాయంలో సైనిక వీరుడిగా పోల్చబడింది సంఘం. ఇక మీరు గమనించండి, భార్య భర్తల గురించి మొదట మాట్లాడుతున్నారు. వివాహ బంధాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. ఆదియందు సృష్టిని చేసి ఆదామును కలగచేసి సాటి అయిన సహాయంగా హవ్వనిచ్చాడు దేవుడు. ఇరువురిని ఆశీర్వదించాడు. ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూ, ఒకరినొకరు ఇష్టపడుతూ, ఒకరితో ఒకరు సన్నిహితమైన మంచి సంబంధాన్ని కలిగి ఉండాలని ఈ వ్యవస్థ ఏర్పాటు చేసింది ప్రభువే. భార్య, భర్త. ఎవరైతే ఎవరినైతే వివాహం చేసుకున్నారో వారు జీవిత కాలమంతా ఆ బంధానికి మొదటిగా కట్టుబడి ఉండాలి. పురుషులు తమ శరీరాలను ఎలా ప్రేమిస్తారో తమ భార్యలను కూడా అలాగే ప్రేమించాలి. భార్యలు ప్రభువుకి ఎలాగ మనందరం లోబడతామో అలాగే పురుషులకు అంటే తన భర్తకు భార్య లోబడి ఉండాలి. భర్త ఏమో భార్యను ప్రేమించాలట. భార్య ఏమో భర్తకు లోబడి అన్ని విషయాల్లో సహకారిగా ఉండాలి. వీరిరువురు ప్రేమ కలిగి ఉంటారు. ఎలాగైతే మనం మన సొంత శరీరాన్ని ఏ విధమైన కీడు రాకుండా, ప్రమాదాల్లో పడకుండా పోషించి కాపాడుకుంటున్నామో, మన ప్రభువైన క్రీస్తు కూడా ఈ సంఘాన్ని వధువుగా పోల్చి, ఈ సంఘాన్ని కూడా ఆయన అలాగే కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. ఈ సంఘము ఎలాగైతే ఒక భార్యాభర్తల సంబంధాన్ని పోలుందో, క్రీస్తుకి, సంఘానికి అలాంటి ఒక సంబంధం ఉంది. ఏమంటే, మనము దేవుని సంఘం. ఈ సంఘము సిద్ధపడుచున్న వధువు. పరిశుద్ధంగా కోరుకుంటున్నాడు. మనం పవిత్రురాలైన కన్యకగా ప్రభు ఎదుట నిలవాలి. మనం దినదినం పరిశుద్ధంగా ఉండాలని అంటే సంఘంలో ఉన్న వారందరూ
రోజు రోజుకి పరిశుద్ధతలో ఎదగాలని ప్రభువు మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. అంతేనా? పరిశుద్ధంగా ఉండాలనే మన కోసం తన వాక్యం ద్వారా, వాక్యం అనే ఉదకం చేత స్నానం చేస్తూ పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్యం ఎందుకో తెలుసా మనకు దేవుడు అందించేది? మనం పాపంలోకి వెళ్ళకూడదు. మనం ఎలాగో నీటి దగ్గరికెళ్ళి ముఖం మీద అట్లా నీళ్ళతో కడుక్కుంటాం. ఎందుకో తెలుసా? ముఖం మీద లేదా మన ఒంటి మీద స్నానం ఎందుకు చేస్తాము? ముఖం ఎందుకు కడుక్కుంటామంటే ఏ దుమ్ము, ధూళి ఉండకూడదు. ఏ దుర్వాసన ఉండకూడదని మన శరీరానికి మనం ఎలా శ్రద్ధ తీసుకుంటామో, క్రీస్తు కూడా తన సంఘం ఆయన పెండ్లి భార్యగా భావించాడు. ఈ పెండ్లి భార్య పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి కనుకనే వాక్యాన్ని అందిస్తున్నాడు. వాక్యం చేత మనల్ని కడుగుతూ ఉంటాడు. శుద్ధి చేస్తూ ఉంటాడు. మెట్టుకు ఏ లోపం లేని వాళ్ళంగా మనం యేసయ్య ఎదుట నిలబడాలి. నిలబడితే ఇప్పుడు తండ్రితో చెప్తాడు. తండ్రి ఇదిగో ఇదే నా సంఘం. నేను రక్తమిచ్చి సంపాదించిన వారు వీరు. వీరిలో ఏ లోపం లేదు. గతంలో వీళ్ళు లోపాలున్నవారే. కానీ ఎప్పుడైతే నాలోకొచ్చారో, నా వాక్యాన్ని విన్నారో, నా మాటలు విన్నారో, వాళ్ళు తమను తాము మార్చుకున్నారు. పాపాలు విడిచిపెట్టారు. ఇదిగో వెలుగు సంబంధులుగా జీవించారు. నేనెలా ప్రేమించానో అలా ప్రేమించారు. ఇదిగో నేనెలాంటి జ్ఞానంతో అన్ని వివేచించి ఏది మేలైందో, ఏది చెడ్డదో తేడా చూపిస్తూ ఎలా జీవించానో, చెడ్డ వాటిని అసహించుకుని మంచి వాటిని ఎలా ప్రేమించానో నా సంఘం. వీళ్ళు కూడా అలాగే అంటూ మనల్ని చూపించి తండ్రి ఎదుట నిలబెట్టుకుంటున్నాడు. సాక్ష్యం ఇస్తాడు. భార్య భర్తకు, భర్త భార్యకు ఎలా ఒకరికి ఒకరు సాక్షార్థంగా ఉంటారో, ఒకరి కోసం ఒకరు ఎలాగైతే తమ జీవితాలను సమర్పించుకుంటారో, స్త్రీ తన భర్త కోసం ఎలాగ తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటుందో, పురుషుడు ఎలాగైతే తన భార్యను ఇష్టపడి ప్రేమించి ఆమె అవసరతలన్నీ తీరుస్తూ ఉంటాడో, క్రీస్తు కూడా మనల్ని అలాగే ఎందుకు వివాహ బంధంతో పోల్చారు అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యేసు పురుషుడిగా వచ్చి మనందరం ఒక స్త్రీ రూపాన్ని ధరించుకొని ఆయన పెళ్లి చేసుకుంటాడని కాదు. వివాహ బంధంకి ఒక అర్థం ఉంది. ఏమనంటే ఒక భార్య వివాహం అయిన తన భర్తను హత్తుకొని ఉంటుంది. వారు బ్రతికినంత కాలం వారిరువురు కలిసి ఉంటారు. మిగతా బంధాలు వస్తాయి, మధ్యలో ఆగిపోతాయి. కానీ ఈ భార్యాభర్తల బంధం వారు బ్రతుకున్నంత కాలం ఎలా నిలుస్తుందో, క్రీస్తు కూడా మనల్ని యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉంచుతాడు. నిలబెడతాడు. ఆయన రాజ్యంలో జీవించే భాగ్యం ఇస్తాడు. ఈ విషయానికి గుర్తుగా వివాహ బంధంతో పోల్చారు. అంతే తప్ప మనందరం ఒక స్త్రీలాగా మారిపోతామని, ఆయన ఒక పురుషుడిలాగా వచ్చి వివాహం చేసుకుంటాడని అర్థం కాదు. కానీ ఒక అర్థం ఉంది. ఎలాగైతే ఒక పురుషుడు ఒక ఆమెను పవిత్రంగా కోరుకొని తన జీవితంలోకి ఆహ్వానించుకుంటాడో, అలాగే క్రీస్తు కూడా మనతో యుగయుగాలు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే మనం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక యేసు లక్షణాల్లో పరిశుద్ధత ఒకటి. సంఘానికి ఉండవలసిన లక్షణం కూడా ఇదే. 4 లక్షణాలు. అలాగే సంఘం ఒక వధువుతో పోల్చబడింది అని అర్థం చెప్తున్నాను. వాక్యం ద్వారా శుద్ధి చేయబడుతుంది. ఈ వధువుని త్వరలో వచ్చి వరుడైన క్రీస్తు తనతో ఉండటానికి, తన రాజ్యానికి తీసుకొని వెళతాడు. ఇది మన శుభప్రద నిరీక్షణ. యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. వచ్చే సమయానికి సంఘం అంటే సంఘంలో ఉన్న వ్యక్తులు తమను తాము శుద్ధి చేసుకోవాలి. మడత, కళంకం ఏముండకూడదు. నిర్దోషంగా ఉండాలి. మహిమ గలదిగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. ఎవరైతే వారిని వారు ఇలా కాపాడుకుంటారో వారు ఆయన సంఘంలో ఉంటారు. ఆ సంఘంలో ఎవరుంటారో మనకు తెలీదు. ఈవేళ సంఘాల్లో ఎందరెందరో ఉన్నారు. ఏ సంఘంలో అయితే ఇలాగు సిద్ధపడతారో వారు మాత్రమే ఆయన సంఘంలో, వధువు సంఘంలో ఉంటారు. వేళున్నది సంఘం. పరలోక రాజ్యానికి ఆయన తీసుకునెళ్ళే వధువు సంఘం. అంటే అందరూ కాదు. సిద్ధపడ్డవారు, పరిశుద్ధంగా ఉన్నవారు. యేసు పోలికలు చూడు, ప్రేమమయుడు, ప్రేమించు. ఆయన వెలుగై ఉన్నాడు. నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించు. వెలుగు సంబంధిగా ఉండు. ఆయన జ్ఞాని అయి ఉన్నాడు. నువ్వు కూడా జ్ఞానంగా ఉండు. ఎలా నడవాలో తెలుసుకో. ఆయన పరిశుద్ధుడు. నీవు నేను పరిశుద్ధులంగా ఉండాలి. ఆయన మన ప్రాణప్రియుడు. త్వరలో రాబోతున్నాడు. మనం కూడా పవిత్రురాలైన కన్యక తను తాను అలంకరించుకొని వరుడు కోసం ఎలా వేచి ఉంటుందో మనం కూడా పరిశుద్ధులంగా ప్రభు కోసం ఎదురు చూడాలి.
ప్రాణప్రియుడు వస్తాడు. వివాహ బంధాల విషయంలో కూడా వివాహమైన స్త్రీ పురుషులు జాగ్రత్త కలిగి ఉండాలని, మీ బంధాలను కడవరకు పవిత్రంగా కాపాడుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను. యేసును పోలి బ్రతకండి. మరలా మనం ఒక్కసారి 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాము. కావున మీరు ప్రియులైన పిల్లల్లాగా దేవుని పోలి నడవండి. ప్రియశ్వాసి, ఇప్పుడు నీవు నీ హృదయానికి సమాధానం చెప్పు. దేవునికి కూడా సమాధానం చెప్పు. నువ్వు ఎవరిని పోలి నడుస్తున్నావు? యేసుని పోలి బ్రతికితే ఆయనకిష్టమైన బిడ్డగా ఉంటావు. ఆయన బిడ్డవైతే ఆయన రాజ్యంలో ఉంటావు. లోకాన్ని అనుసరిస్తే జాగ్రత్త. నీవు లోకస్తులతో కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడివయ్యి, ఉగ్రతలో నరకానికి పారవేయబడతావు. నరకానికి కాదు, మనం పరలోకానికి వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే యేసయ్యనే అనుసరించాలి. ప్రభువులాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయంలో స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభువు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.